అండి ఈవేళ మా ఇంట్లో రెడీ చేసుకుని కూర ఆనపకాయ టమాటా ఎండేళ్ళండి. నేను ఆనపకాయ అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, పచ్చిమిరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను, టమాటా, కొద్దిగా ఉప్పు తగినంత, కొద్దిగా పసుపు అండి, వర్షం చేసుకున్నాను, కారం కొద్దిగా, చింతపండు అయితే కొద్దిగా వేసుకుంటున్నానండి. చిన్న ఉసిరిగా అంత ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, బాగా పులుపు ఎక్కువైపోద్ది. కొద్దిగా వేసుకున్నానంటే వేసుకోవాలి. వాటర్ అయితే నేను కొద్దిగానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా, ఆనపకాయలో వాటర్ అయితే బయటకు వచ్చేది. కొద్దిగానే వేసుకోవాలి వాటర్. ఇప్పుడు నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాను కదా, ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను, విజిల్ తేలించేసుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ తీసేసుకుని మనం అయితే కుక్కర్ని పొయ్యి మీద ఎత్తి పెట్టేసుకుందాం. దీనికైతే 4 విజిల్లు 3 విజిల్లు అయితే ఉడికిపోద్దండి. ఆనపకాయ వచ్చేసిందండి. ఆనపకాయ అయితే ఉడికిపోయింది. చూస్తే ఎలా ఉడికిందో చూద్దాం. ఇప్పుడు మనం అదిగోనండి, ఆనపకాయ చక్కగా ఉడికిపోయింది. అదిగో ఇప్పుడు మనం అయితే పప్పు తిప్పేసుకొని వేసుకుందాం. నేనైతే అన్నీ కలిపి అయితే పెట్టుకున్నాను కుక్కర్లో. మీరైతే అలా పెట్టుకోకండి. బ్యాండిల్లో కొద్దిగా ఆనపకాయ ఉప్పు వేసి మనం ఉడికిన తర్వాతే ఆ ఆనపకాయ ఉప్పు వేస్తేనే ఉడుకుద్దండి. దానికి ఉప్పు వేయాలి. ఉప్పు వేయకపోతే ఉడకదు. అది అన్ని ఉడికిన తర్వాత అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. పోపులన్నీ యాడ్ చేసుకున్నాను నేను. పోపులన్నీ వేగిపోయినాయండి. అది చక్క పచ్చి ఎండేలు కూడా వేసుకున్నాను కదా, ఎండేలు మనం పట్టుకుంటాం కదా, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి చక్క అవి కూడా వేగిపోయినాయండి. గరగలాడుతున్నాయి పోపులు అయిపోయినాయి. కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నానండి. అదిగోనండి, ఈ కూర అయితే కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్తిమీర వేసాం కదండి, ఈ కూర అయితే టేస్ట్ పెరుగుద్దండి. ఇలా కూర మా కర్రీ చేస్తే మా ఇంట్లో మా వారు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా మీ కూర అయితే రెడీ చేసుకోండి. ఈ రోటీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే రెడీ, సూపర్గా ఉంటుందండి. బాయ్ అండి, ఉంటానండి.